డాడీ ఏమైంది నాయనా సైకిల్ రేసు? నా పరువు గాల్లో కలిసిపోయిందా? ఇదిగోండి. ఆహా, నువ్వే రియల్ హీరో. ఇందులో అంత గొప్పే ఉందిరా, చదివే టైంలో నేను హీరోనే. అవునవును. ఊరికే జోక్ చేయకండి డాడీ. మీ స్కూల్లో మీరు తెచ్చుకున్న మార్కులు చూసాను. అది రౌండ్ రౌండ్ గా ఉండుంటాయి. అది స్పోర్ట్స్ మీద ఇంట్రెస్ట్ పెట్టడం వల్ల చదువులో ఇంట్రెస్ట్ లేకుండా పోయింది. సరే, ఏ గేమ్ లో మీరు ఛాంపియన్షిప్ గెలిచారు? ఇది హై జంప్. జంప్ చేసింది మీరు గోడని మాత్రమే కదా జైపాల్. రైట్. ఈ పీస్ ఎవరు? మిమ్మల్ని కలవడానికి వచ్చారు. కొబ్బరి చెట్టు ఎక్కడానికి మనిషిని పంపిస్తానని చెప్పారు కదా. కొబ్బరి చెట్టు ఎక్కే వాళ్ళు కూడా మోడర్న్ గా ఉంటున్నారు. ఏది ఆయుధం కనపడడం లేదు. అయ్యో డాడీ, కొబ్బరి చెట్టు ఎక్కేవారు కాదు, ఒలింపియన్ డాడీ. ఒలింపియన్ మాథ్యూ గారు ఒలింపిక్స్ లో ఇండియాని రిప్రజెంట్ చేశారు. నేను పెద్ద మురుకుని. కొబ్బరి చెట్టు ఎక్కే వాళ్ళకి బొజ్జే ఉండదు, కానీ ఎంత పెద్ద బొజ్జ ఉంది మీకు. కాసేపు ఉంటే డెలివరీ అయ్యేలా మూసుకో. మమ్మల్ని క్షమించండి సార్. ఇట్స్ ఓకే మిస్టర్ చంద్రం. ఇంతసేపు మీకోసం నేను ఎందుకు వెయిట్ చేశానో తెలుసా? మీ అబ్బాయి గురించి చెప్పడానికే. వీడు బాగా టాలెంట్ ఉన్నవాడు. సైక్లింగ్ లో ఇండియాలోనే గొప్ప స్థాయికి చేరుకుంటాడని నాకు అనిపిస్తోంది. కానీ ఆ ప్రతిభను వీడు సంపాదించుకోవాలంటే మీరు కూడా మనసు పెడితేనే సాధ్యమవుతుంది. తప్పకుండా సార్, నాకు చేతనైందంతా నేను చేస్తాను. మీరు అలా చేస్తే సరిపోదు. ఉదాహరణకి ఇప్పుడు ఈ సైకిల్ ఉంది, వీడికి కావాల్సింది ఈ సైకిల్ కాదు. ఇప్పుడు మార్కెట్ లో ఉన్న బెస్ట్ స్పోర్ట్స్ సైకిల్ ని వీడికి కొనివ్వాలి. కాకపోతే ధర కొంచెం ఎక్కువగా ఉంటుంది. 2-2.5 లక్షల దాకా ఉండొచ్చు. కారే వచ్చేస్తుంది కదా. కారు వస్తుంది, కానీ కారు డ్రైవ్ చేస్తే సైక్లింగ్ లో వచ్చే మెడల్ రాదు కదా. వీడి విషయంలో నేను డబ్బు లెక్క చూడను సార్. గుడ్. మంచి తల్లిదండ్రులే మంచి విద్యార్థుల్ని అందివ్వగలరు. మంచి తండ్రి, మంచి తల్లి, అలాగే మంచి టీచర్లు, మంచి మిత్రులు, వీళ్ళందరూ తలుచుకుంటేనే మంచి సమాజాన్ని తయారు చేయగలుగుతారు. ఏమైంది మీకు? ఏం లేదు. ఒక పిల్లాడి పక్కన 2 పిల్లలను పెట్టే గుడ్లు పెట్టామే అనుకోండి. ఎందుకు ఎందుకు చెప్తా. ఒకటి బాతుగుడ్డు, ఇంకొకటి కోడిగుడ్డు. గుడ్డు పగిలిన వెంటనే బాతు నీటిలోకి వెళ్ళిపోతుంది. కోడి పిల్ల ఒడ్డున తిరుగుతుంది. ఎందువల్ల? ఎందుకంట చాలా కాలం నుంచి అలాగే ఉంది. దాన్ని ఎందుకు మనం మార్చాలి? మనం ఎందుకు మార్చాలి? మార్చాలరా. దేవుడు తన ప్రతి సృష్టిలోనూ ఎవరి ప్రతిభ వారికి ఇచ్చాడు. వీడికున్న ప్రతిభకి వీడు పెద్ద సైక్లింగ్ ఛాంపియన్ అవుతాడు. ఎందుకని మీరు ఉన్నట్టుండి ఇలా గంతులు వేస్తున్నారు? ఏదైనా రోగమా? అంటే కాంచన కొంచెం కొంచెంగా దాడి చేస్తున్నా. వాడేదో అవుతున్నాడు, మీరు చెప్పండి. ఆ తర్వాత అప్పు గుడ్డు. ఐమ్ సారీ, బాతు సైకిల్, బాతు గుడ్డు. వీడికి ఎంతో ప్రతిభ ఉంది. ఆ ప్రతిభను బయటకు తీసుకురావాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. అది మీరు గుర్తుంచుకోవాలి. అయ్యో, చాక్ పీసా? కాఫీ తాగుతూ మాట్లాడండి. ఇదిగోండి కాఫీ. మీరెప్పుడు వచ్చారు టీచర్? అరగంట అయింది. పర్వాలేదు, సరిగ్గానే ఏం చేసి కొడుతున్నారు. ఒకటి మాత్రం మిస్ అయ్యింది. మీ ఇద్దరు మనసులు కలిశాక ఇంకా ఎందుకని అనవసరంగా ఆలస్యం చేస్తున్నారు? టీచర్ అయితేనే ఒక మంచి తల్లిగా ఉండగలుగుతుంది. సరే, ఇక నేను బయలుదేరుతాను. ఇంకో అన్నట్టు నేను చెప్పింది ఏది మీరు మర్చిపోకూడదు. గుడ్డ అది కదయ్యా, ప్రాక్టీస్ అదే ఎంతో ఉన్నత స్థానానికి తీసుకువెళ్తుంది. ఓకే ఓకే, మంచిదండి. కాఫీ ఎలా ఉంది? నీకెన్నోసార్లు చెప్పాను నా వెనకాల మా అబ్బాయి వెనకాల తిరగకూడదని. నువ్వు ఎంతో ప్రయత్నించినా నన్ను పెళ్లి చేసుకోవాలనే నీ కోరిక నెరవేరు. నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటానని చెప్పనే లేదే. నేను అప్పుకి అమ్మనైతే చాలు, దానికి పెళ్లి తప్ప మరో మార్గం లేదని నాకు తెలుసు. అప్పు, మీ నాన్నగారికి అర్థమయ్యేలా చెప్పు. దీనికి అర్థమేమిటో కూడా చెప్పు. బాగుందా? ఎక్కడ్రా వాళ్ళు? వచ్చేస్తారు, కొంచెం వెయిట్ చేయండి. వస్తున్నారు. రామాపురం రంగడు, కృష్ణాపురం సుబ్బుడు వీళ్ళు ఎప్పుడు జైల్లోనే ఉంటారు. ఇప్పుడే బెయిల్ మీద బయటకు వచ్చారు. భయపడకండి, నేను ఉన్నానుగా. దిగు ఇద్దరిని చూస్తే వెర్రివాడలా ఉన్నారు. నమస్కారం అయ్యగారు. నమస్కారం అయ్యా. నమస్కారం. ఇలా నమస్కారం పడతారని మిమ్మల్ని మేము పిలలేదు. అయ్యగారు, మ్యాటర్ ఏంటో చెప్పండి. నాకు మరో దారేది తోచకే మిమ్మల్ని పిలిచాను. అలా అని వాడిని కొట్టడానికి వీల్లేదు. బాగా బెదిరిస్తే చాలు. మీరు మనిషి ఎవరో చూపించండి, మిగతాదంతా మేము చూసుకుంటాం. వాళ్ళకి చూపించు. ఇవ్వండి. ఏమిటి ఇది? అతని చిన్నప్పటి ఫోటోనా?
లేదు, ఈ చిన్న పిల్లాడే మా అయ్యగారికి పెద్ద టార్చరు. అయ్యగారు కూతుర్ని తల్లిని చేస్తే సరిపోదు, మరుసటి సంవత్సరం వాడికి ఓ తమ్ముడు కావాలంట. అన్యాయంగా లేదు? అవును నిజమే. నువ్వు ముందు డబ్బు వాళ్ళకి. జస్ట్ ఎ మినిట్. మంచి విషయాలు మొదలెట్టే ముందు నోరు తీపి చేసుకోవాలని ఆ రోజుల్లో మా అమ్మ చెప్పేది. మా అమ్మ కూడా. ఇద్దరు చిన్నపిల్లలా ఉన్నారు. ఇది ఇప్పుడు ఇవ్వండి. తీసుకోండి. దండం పెట్టుకో. మీరు దిగులు పడకండి అయ్యగారు. తండ్రి అయినా కొడుకు అయినా మాకిద్దరూ ఒకటే. మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. మేము వస్తామండి. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. ఎక్కడికి పోయాడురా? రా, ఎందుకు తొందరపడతావు? ఎక్కడికి వెళ్ళాడు? ఇటువైపు వెళ్ళుంటాడా? ఎందుకురా భయపెడతావు? బరే బరే. షూట్ చేశాడు. గుండు వెనక నుంచి వచ్చిందా? ఏం కాలేదు, కంగారు పడుకో. అక్కడున్నాడు. ఎక్కడికి పోతావు? ఇంకా నయం పడిపోయాడు, లేకపోతే చచ్చేవాళ్ళం. నాతో పెట్టుకుంటావా నువ్వు? ఏంట్రా నీ పేరు? అప్పు. నా పేరేటో తెలుసా నీకు? తెలీదు. గంట. ఏది గంట లేదు. ఏకతాళిగా ఉందా? నా పేరు వింటే మా ఏరియాలో హడలే. రే, నీకెంత ధైర్యం ఉంటే తమ్ముడు కావాలని అడుగుతావు, అది మా అయ్యగారి అమ్మాయి కనివ్వాలని అడుగుతావా? నీకు తమ్ముడిని కనివ్వడమే మా అయ్యగారి కూతురు పనే. ఇంకోసారి ఆ అమ్మాయిని పిలిచావో, ఇంకోసారి నువ్వు నోరు తెరిచి పిలవడానికి నీ నోరే ఉండదు. 2 సార్లు పిలవచ్చా? ఈ కత్తికున్న పవర్ ఏంటో నీకు తెలీదురా. ఇలాగే నిన్ను నరికేస్తాను. పోరా పోరా. అవును, వీళ్ళంతా ఎవరు? వాళ్ళు వచ్చే తీరు చూస్తుంటే రైతుల్లో ఉన్నారు. మన ధైర్యం చూడగానే వాళ్ళు మనల్ని మెచ్చుకోవడానికి వస్తున్నట్టున్నారా? అవునా? అది వేటు. ఎరా మాల్టి తోపులకు వచ్చి వీటిని నరుకుతారా? అలాగే జీప్ తిప్పు. అలాగేనా? ఇదిగో తిప్పుతున్నా. అరే చంద్రం బావా, ఏంటి బావా? రావేటు. రెహనా, నువ్వు బయలుదేరు, నేను బావతో వెళుతున్నాను. దిగవే. రావేటు. అయ్యో, ఏంటి ఇక్కడికి తీసుకొచ్చారా? ఇంకెక్కడికి అనుకున్నావు? ఎంత ధైర్యం ఉంటే రౌడీలు పంపించి మా అబ్బాయిని బెదిరిస్తారు. చూడండి, చివరిసారి చెప్తున్నారు, ఇంకోసారి ఈ విధంగా చేశారంటే వదిలాయ్. లవ్వు అంటూ నా వెనకాలే తిరుగుతుందే మీ అమ్మాయి. తనకి కవల పిల్లలు పుడతారు.
నేను చెప్పదలుచుకున్నది బావ చెప్పదలుచుకున్నది అది అదే. డైరెక్ట్ గా చెప్పి వార్నింగ్ ఇవ్వడానికే మేము వచ్చాం. మా ఓనర్ రంగంలోకి దిగితే వదిలే రకం కాదు. కవల పిల్లలు పుడతారు అంతే. తన విషయం తర్వాత మాట్లాడదాం, ముందు నువ్వు బండి ఎక్కు. నిజంగానే చెప్పదలుచుకున్నది అదే. నా సమస్య తీరింది, మీరండి. కవల పిల్లలు మిస్ అయ్యే ఛాన్స్ లేదు. వాడు చెప్పినట్టే చేస్తాడండి. వెళ్ళకు నుంచి రే, నీ కొంచెం కూడా బుద్ధి లేదా? ఇంటికి వచ్చి ఇలాగైనా మాట్లాడేది? కవల పిల్లలు పుడతారంట. కొంచెం ఓవర్ అయింది కదా. మరి అయితే సింగిల్ చాలు. ఒకటే పిల్లలు పుడతాడు. నువ్వు బండి ఏం చెప్పినా తప్పేనా? ఏంటన్నా? నేను చెప్పదలుచుకున్నది ఇది కాదండి. రే, నువ్వు స్టార్ట్ చేయ. డాడీ నిద్రపోతున్నారా? నువ్వు నిద్రపోకుండా నేను ఎప్పుడైనా పడుకున్నానా? అది కాదు. మరెందుకు ఇలా అడుగుతున్నావు? నువ్వు ఏం చెప్పదలుచుకున్నావో ముందే చెప్పు. కోప్పడకూడదు. నీ మీద నేను ఎప్పుడైనా కోపడ్డానా? అది కాదు. మరెందుకు అలా అడుగుతున్నావు చెప్పు. ఇదా టీచర్ విషయం. ఆ టీచర్ చాలా మంచివారు డాడీ. అప్పు, అనవసరంగా నా బీపీ రైస్ చేయకు. నీకు ఎన్నిసార్లు చెప్పాను మీ అమ్మ నాన్న నీ ఫ్రెండ్ అన్నీ నేనే అని? రే, మన జీవితంలో మనిద్దరం మాత్రమే చాలు. అర్థమైందా నీకు? ఓకే, అయినా ఏమిట్రా అయినా అది ఇదంటలో అవుతున్నావు. కానీ టీచర్ చెప్పారుగా, మీరు ఆవిడ్ని పెళ్లి చేసుకుంటే నెక్స్ట్ ఇయర్ నాకు తమ్ముడిని ఇస్తా అన్నారు. లేవరా, అది కూడా చెప్పిందా? ఎలా చెప్పకుండా ఉంటాడు? రే జైపాల్, ఇప్పుడు మనం ఏం చేయాలరా? ఒకే ఒక దారుంది, వాసెక్టమీ. వాసెక్టమీ అంటే? చేయాల్సింది చేసేస్తే తర్వాత ప్రాబ్లమే ఉండదు కదా. రే జైపాల్, వీడి పెట్టే టార్చర్ తట్టుకోలేకపోతున్నాను. డాడీ వాసెక్టమీ గుడ్ నైట్. ఏడ్సాడు. వాసెక్టమీట గాడిద గుడ్డు.